అసెంబ్లీకి రాకపోయినా జగన్ పేరు మాత్రం న్యూస్ లో హాట్ టాపిక్. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది, కానీ లీడర్ కనిపించడం లేదు. కావలి, ఆత్మకూరు, గూడూరు, సూలూరుపేట, ఉదయగిరి అన్ని చోట్ల ఒకే సీన్. నెల్లూరు జిల్లాలో వైసీపీ శూన్యమవుతుందా? ఇదే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న. అసెంబ్లీకి రాకపోయినా వైఎస్ జగన్ ఏదో ఒక ప్రశ్నలతో వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఆ సౌండ్ జిల్లా స్థాయికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది. పైనుంచి సౌండ్ వస్తోంది, గ్రౌండ్ లో మాత్రం ఏగో కూడా వినిపించడం లేదు అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. క్యాడర్ మాత్రం కనిపిస్తోంది, కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్లను నడిపించే లీడర్ మాత్రం కనుమరుగైపోతున్నాడు. ఒకప్పుడు వైబ్రేషన్ ఉన్న చోట ఇప్పుడు నో సిగ్నల్ జోన్ అనిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే స్ట్రాంగ్ హోల్డ్ నుంచి స్లోగా శూన్యం వైపు జరగడమేనా అన్న డౌట్ కూడా పెరుగుతుంది. చూస్తే సీన్ ఇంకా క్లియర్ అవుతుంది. కావలిలో రామిరెడ్డి ఎందుకు సైలెంట్? కావలి మొత్తం కావ్య అయిపోయిందా? పక్క నియోజకవర్గాల్లో చిన్న తప్పు జరిగినా రోడ్లపైకి దిగే నేతలు ఉన్నప్పుడు కావలిలో అడపాదడపా జరిగే తప్పులను ప్రశ్నించాల్సిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకువెళ్లి ప్రెస్ మీట్ పెట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జిల్లా మొత్తానికి ప్రశ్నించాల్సింది కాకాని ఒక్కడేనా? రామిరెడ్డి ప్రశ్నించే అధికారం లేదా? ఒకప్పుడు అడగకుండానే ఫైర్ అయ్యే రామిరెడ్డికి ఇప్పుడు ఇలా సైలెన్స్ ఎందుకు అవసరమైంది? లేక కావలిలో అభివృద్ధి ఫుల్ జోష్ లో ఉందని అంగీకరించుకున్నట్టేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు బయట మాత్రమే కాదు, కావలి వైసీపీలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆత్మకూరు ఎపిసోడ్ లో అసలు వైసీపీకి దిక్కెవరు అనే ప్రశ్న రోజు రోజుకు పెద్దతవుతోంది. క్యాడర్ అడపాదడపా కనిపిస్తున్నా నడిపించే నాయకుడు మాత్రం కనిపించడం లేదు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఉంది, కానీ గైడెన్స్ లేదు అన్న క్లియర్ సీన్. సమస్యలు వస్తున్నాయి, ప్రజల ఇష్యూలు ఉన్నాయి, కానీ వాటిపై మాట్లాడే వాయిస్ వినిపించడం లేదు. ఇదే సమయంలో నెల్లూరు రూరల్లో ఇన్ఛార్జ్ ఎవరన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. పార్టీ ఉందా లేక కేవలం పేరు మాత్రమే మిగిలిందా అన్న సందేహం కలుగుతోంది. ఒకప్పుడు యాక్టివ్ గా తిరిగిన ఆతాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్, ఆరం విజయ్ కుమార్ రెడ్డి కూడా కనపట్టలేదు. నాయకుడు ముందుండకపోతే క్యాడర్ ఎంతున్నా అది దిశలేని బలమవుతుంది. ఆత్మకూరులో అదే పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. టీం ఉంది, కానీ లీడర్ లేడు అన్న ఫీలింగ్ మరింత స్ట్రాంగ్ అవుతోంది. గూడూరు, సూలూరుపేట, ఉదయగిరి ఎపిసోడ్ లో పరిస్థితి ఇంకాస్త హాట్ గా మారుతోంది. గూడూరులో పాసం సునీల్ కుమార్ దగ్గర వైసీపీ పదమే వినిపించడం తగ్గిపోయింది. అసలు ఇక్కడ ఎవరు వైసీపీకి ఇన్ఛార్జ్ అన్నది కూడా క్లారిటీ లేదు. ప్రెజెన్స్ లేదంటే పాలిటిక్స్ లో ఉన్నట్టు కాదు అన్న టాక్ వినిపిస్తోంది. సూలూరుపేటలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నా ప్రశ్నించాల్సిన కిలివెట్టి సంజీవయ్య కనిపించడం లేదు. ఇది సైలెన్స్ కాదు, ఇది పూర్తిగా సిగ్నల్ లాస్. ఇక ఉదయగిరిలో అయితే సీన్ ఇంకో లెవెల్. వైసీపీని పక్కన పెడితే టీడీపీ లోపలే విభేదాలు రోడ్లపైకి వస్తున్నాయి. కాకర్ల సురేష్ పై అసంతృప్తితో లీడర్లు తామే ప్రతిపక్షంగా మారినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇక కోవూరులో మాత్రం టీడీపీ ఎంత బలంగా ఉన్నా అంతే బలంతో ప్రసన్న పవర్ చూపిస్తున్నాడు.
నెల్లూరు సిటీలో చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని వాయిస్ మాత్రం ఫుల్ రీసౌండ్ వస్తోంది. మొత్తం చూసుకుంటే ఇది నిజంగా వైసీపీ బలహీనతేనా లేక తాత్కాలిక సైలెన్స్ మాత్రమేనా? లీడర్లు కనిపించడం లేదంటే గ్రౌండ్ లో గేమ్ పూర్తిగా లాస్ట్ అయిపోయిందా లేక సరైన టైం కోసం వెయిట్ చేస్తున్న స్ట్రాటజీనా? నెల్లూరులో వైసీపీ శూన్యమవుతోందా లేక ఒక్కసారికే తిరిగి గేమ్ మార్చేస్తుందా? ఇప్పుడు ఇదే అసలు కన్ఫ్యూజన్, ఇదే అసలు పొలిటికల్ ట్విస్ట్.